సార్ మీరు ఫస్ట్ టైం యూస్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఒకసారి స్టాంపట అంటే మీరు పెద్ద ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు, బాగా డబ్బులు వచ్చేదంతా పక్కన పెడదాం. బట్ దానికంటే ముందుగా అంటే ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినప్పుడు ఫస్ట్గా 3 సార్లు నాకు వీసా రిజెక్ట్ అయింది. ఓ మై గాడ్, అయితే మా తరుణ్ భాస్కర్ గారి ప్రాబ్లమే మీకు వచ్చిందనమాట. తర్వాత 2009 అనుకుంటా మరో చరిత్ర షూటింగ్ అప్రూవల్ అయ్యాక అప్పుడు స్టాంప్ వేశారు నాకు. ఓకే, సో ఫస్ట్ టైం ఐ వెంట్ ఇన్ 2009 మరో చరిత్ర షూట్కి. అప్పుడు వెళ్ళారు. సో ఆ 3 సార్లు రిజెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఏంటి? తొక్క వాళ్ళేంది ఇచ్చేది, ఇచ్చినప్పుడు పోదాంలే అనుకున్నాం. అంత సింపుల్. నేను కూడా అప్పటికే ఆర్యా బొమ్మరిలు తీసేసిన ప్రొడ్యూసర్, నాకు పెద్ద అది లేకుండా. ఓకే, అదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ కూడా ఈయన యుద్ధం చేస్తున్నారు సార్, బట్ అది ఏంటి అనేది ఎప్పుడు అనేది ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు సార్ మీరు? అంటే తరుణ్ భాస్కర్ గారు అంతగా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు యూఎస్కి? ఏమైనా మీకేమైనా ఎనీ ఐడియా? నెక్స్ట్ ఒక కథ రాస్తున్నాం, మళ్ళీ అది రివీల్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే, అయితే వద్దులేండి, మేము వెయిట్ చేస్తాం దీనికోసం. వలస పక్షులను ఒక స్క్రిప్ట్ ఫైనల్ అయింది మేము చేయబోయేది. ఓకే, అదే స్టోరీ. సార్ మీరు ఇప్పుడు అదన్నా నిజం చెప్తున్నారు సార్. ఇంత డ్రామాలో ఏది నిజం ఏది అబద్ధం? నేను అబద్ధం ఎందుకు చెప్తాను, వాళ్ళ ప్రాబ్లం అది. ఓకే సార్, వీళ్ళని నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.